హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లాస్యా బ్యూటీ అండ్ ఫుడ్. ఈరోజు మనం తయారు చేసుకోబోయేది పాలకూరతో ఆమ్లెట్. పాలకూర ఆకుకూరలు తినడానికి చాలా మందికి నచ్చవు, పచ్చి పచ్చిగా పసరుగా ఉంటాయి అనేసి కూరలో వేసినా కానీ ఇలా ఆమ్లెట్లో వేసుకోండి, మీకు నార్మల్గా ఆమ్లెట్ తిన్నట్టే ఉంటుంది. ఇది మొన్న మనం మినీ గార్డెన్లో హార్వెస్ట్ చేసుకున్నాం కదా, ఆ పాలకూరనే దాంతోనే ప్రిపేర్ చేసుకుంటున్నాను. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ 2 eggs, ఒక ఆనియన్, కొత్తిమీర, కరివేపాకు, టమాటోస్, పచ్చిమిర్చి. దీన్ని ప్రిపేర్ చేసుకోవడానికి ఒక గిన్నె తీసుకొని దాంట్లో ఆయిల్ పోసుకోవాలి. ఇలా ఎందుకు అని అంటే ఆమ్లెట్ వేసినప్పుడు మీద కారం ఉప్పు వేస్తే ఇలా గడ్డలు గడ్డలుగా మొత్తం అన్నిటికీ మిక్స్ అవ్వదు. ఇలా ఆయిల్లోనే మిక్స్ చేస్తే మనకి అన్నీ సరిపోతాయి. ఇలా కారం, ఉప్పు, ఇంకా అల్లం వెల్లిగడ్డ, పసుపు, మసాలా, గరం మసాలా అదొక్కటి యాడ్ చేసుకున్నాను. ఇవన్నీ వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. పాలకూరలో చాలా విటమిన్స్ ఉంటాయి, ఐస్కి కూడా చాలా మంచిది. ఇప్పుడు వెయిట్ లాస్కి కూడా ఉపయోగపడుతుంది, స్కిన్కి, మన హెయిర్కి చాలా మంచిది పాలకూర. అప్పుడప్పుడు వీక్లీ ఒక 2 times అయినా ఆ కూరలు తినండి. ఇలా ఇంట్లో పెంచుకోండి, చాలా హెల్తీ, ఎలాంటి కెమికల్స్ వేయకుండా. పసుపు కొంచెం వేసుకున్నాను. ఇవన్నీ మంచిగా ఇలా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఇది చాలా హెల్తీ వే, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు. ఆమ్లెట్లో కలిపి వేస్తే అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కూడా వేసి ఇలా అన్ని మిక్స్ అయిన తర్వాత మనం అన్ని కట్ చేసి పెట్టుకున్నాను. నేను అన్ని వాష్ చేసుకొని మంచిగా కట్ చేసి పెట్టుకున్నాను. అవన్నీ ఒక్కొక్కటిగా వేసి మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలి. ఒకసారి ఇదంతా మిక్స్ అయిన తర్వాత దీంట్లోకి ఆ 2 eggs ఉన్నాయి కదా, దానికి ఈ క్వాంటిటీలో అన్ని కట్ చేసి పెట్టుకోండి. ఇంకా క్యాప్సికమ్, బీన్స్, క్యారెట్ అలా ఏమైనా ఉంటే కూడా అవైలబుల్లో వేసుకోండి. మీకు ఇష్టం లేకపోతే ఇలా అయినా చేసుకోండి. అన్ని వేసుకున్నాక ఎగ్స్ కొట్టి పోసుకుంటున్నాను దీనిలో. మళ్ళీ ఇదంతా మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఎగ్స్ని బీట్ చేసుకోవాలి మొత్తం కలిసేలాగా. పాలకూరలో వాటర్ కన్సిస్టెన్సీ చాలా ఎక్కువ ఉంటుంది, ఇది వాటరీగా వస్తుంది. కొంచెం ఎగ్ ఆమ్లెట్ వేసుకున్నప్పుడు విడిపోవడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి. స్టవ్ వెలిగించుకొని దాని మీద ఒక గిన్నె కడాయి పెట్టుకుంటున్నాను. ఆయిల్ వేసి పెట్టుకున్నాను. అందులోనే వేసినాక వేసుకోవచ్చు, ఇలా అయినా వేసుకోవచ్చు ఆయిల్. ఇది ఆయిల్ కాలిందా లేదా మనం జీలకర్ర ఆవాలు వేసినప్పుడు తెలుస్తుంది. కొంచెం హీట్ అయినాక జీలకర్ర ఆవాలు వేసుకోండి. తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా ఆమ్లెట్ కోసం, ఇదంతా ఇందులో వేసేసుకోండి. కొంచెం తక్కువలోనే ఉండాలి, మంట ఎక్కువ ఉంటే అడుగంటుతుంది, మాడిపోతుంది. ఈ ఆయిల్ అంతా ఇలా పక్కకు వచ్చింది. ఈ 2 eggsకి ఇంత ఆయిల్ ఓకే. కావాలంటే మీరు కొంచెం తక్కువ వేసుకోండి, ఆయిల్ తక్కువ తీసుకుంటేనే బెటర్. చూడండి, ఇలా అయింది. ఇలా పాలకూరలో వాటర్ కన్సిస్టెన్సీ ఉంటుంది కాబట్టి ఇలా వచ్చింది. నార్మల్ ఎగ్ ఆమ్లెట్ వేసుకుంటే మంచిగా వస్తుంది కదా, ఇది కూడా పఫీగా మంచిగానే వచ్చింది. ఇది అంత ఆయిల్ కాదు, పాలకూరలో వాటర్ ఎక్కువ ఉంటుంది కన్సిస్టెన్సీ అది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్.